మనం ఎవరితో అయినా ఒక కాన్వర్జేషన్ చేస్తే ఆ మాటలో కొన్ని హైలైట్స్ మనకి బాగా గుర్తుంటాయేమో. చూడండి, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఒకవేళ గొడవ జరిగితే అందులో కొన్ని ఉంటాయి మనకి గుచ్చుకునే మాటలు, అవి బాగా గుర్తుంటాయి. మిగతా మాటలన్నీ కూడా మర్చిపోతాం కొంతకాలం తర్వాత. లేదంటే మనకి ఇష్టమైన వారు మనతో కొద్దిసేపు గడిపితే వారు మనతో మాట్లాడే మాటల్లో మనం జీవితం అంతా గుర్తుపెట్టుకునేసే మాటలు కొన్ని ఉంటాయి అన్నమాట. అవి మనం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, లేదంటే వారు మనకి దూరంగా ఉన్నా, అప్పుడు చేసిన కాన్వర్జేషన్లో ఆ మాటలు ఏవైతే మన హృదయాన్ని ఆదరించాయో, మన హృదయానికి ఊరట కలుగజేసాయో, మనల్ని సంతోషపెట్టాయో, ఆ మాటలు మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకొని ఆనందపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడే మాటలలో హైలైట్స్ కాదండి, ప్రతి మాట ఒక హైలైటే. దేవుడు మాట్లాడే ప్రతి మాట విలువైన మాటే, ప్రతి పదము విలువైన పదమే. దేవుడు అబ్రహాముతో ఒక విలువైన మాట ఆయన మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వచ్చిన ఒక ఆజ్ఞ. దేవుని మాటల్లో చాలా రకాల పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ దుఃఖంలో ఉంటే దేవుని మాటలు మనకి ఆదరణ కలుగచేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వేదనలో ఉన్నప్పుడు దేవుని మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. కానీ కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు హీ గివ్స్ అస్ అ కమాండ్. మనం చేయవలసిన పని మనకు చెప్తాడు. తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా పనులు చెప్పినప్పుడు ఏం కోరుకుంటారంటే వెంటనే వారు వెళ్ళి చేయాలి అని కోరుకుంటారు కదండి. కానీ కొన్నిసార్లు పిల్లలు ఎట్లా ఉంటారంటే, అమ్మా నాన్న ఏదైనా పని చెప్పగానే కొంతమంది పిల్లలు చేసేస్తామంటారు వెంటనే, కానీ చేయరు. చేసేస్తామని చేయకుండా ఉండిపోతారు. మరి కొంతమంది ముందే చెయ్యము అంటారు, చేయరు అసలు. వాళ్ళ గురించి ఇంకా హోప్లెస్ అనుకోండి. ఇంకా వాళ్ళ అమ్మ నాని ఎప్పుడు బాధపడతానంటారు, వీడి మాట వినడండి, అస్సలు చేయడండి. కొంతమంది ఉంటారు తెలివితేటలు ఎక్కువ, చేసేస్తామని చెప్పి చేయరు. చేసేస్తామనగానే అమ్మ నాన్న అనుకుంటారు ఇంకా పని అయిపోయింది, ఫినిష్డ్, ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోద్ది అని వాళ్ళు నిబ్బరంగా ఉంటారు. కానీ ఎక్కడ పని అక్కడే ఉంటుంది అనమాట. అప్పుడు వారికి అర్థమవుతుంది, మా అబ్బాయి మాట ఇచ్చారు కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. దేవుడు ఇచ్చే కొన్ని ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే, ఇట్ ఈస్ అబౌట్ అన్ యాక్షన్ ప్లాన్. మనము చేయవలసిన కొన్ని కార్యాల గూర్చి దేవుడు చెప్తాడు. అవి చేయవలసిన పనులు ఎప్పుడు చేయాలి? ఒక సంవత్సరం తర్వాత కాదు. 2024 జాన్వరిలో దేవుడు ఏదైనా పని చెప్తే అది మర్చిపోవడం కాదు, లేదంటే దాన్ని పోస్ట్పోన్ చేయడం కాదు, 2025వ సంవత్సరంలో దాన్ని చేద్దాం అనుకోవడం కాదు. ఎప్పుడు చెప్తే అప్పుడే దేవుడు చెప్పిన కార్యాన్ని చేయాలి. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుడు అంటాడు, పలానాది విడిచిపెట్టే అంటాడు. పలానా పాపము విడిచిపెట్టే, పలానా బలహీనత విడిచిపెట్టే, పలానా అలవాటు విడిచిపెట్టే, పలానా స్నేహము విడిచిపెట్టే, స్టాప్ డూయింగ్ ఇట్ అంటాడు. ఇక్కడే విడిచిపెట్టేయాలి. దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, అప్పుడే దీవెన. కొన్నిసార్లు దేవుడు అంటాడు, నీ మనసు మార్చుకో, నీ ఆలోచన విధానం సరిగ్గా లేదు, నీ పద్ధతి సరిగ్గా లేదు, మార్చుకో. నీ మాట్లాడే విధానము మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. వెంటనే మార్చుకోవాలి, అప్పుడే దీవెన. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నువ్వు లేచి వెళ్ళు. లేచి వెళ్ళడం అంటే అదేదో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఏదో పని చేసి తిరిగి రావడం కాదండి. దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నీవు నీ ఇంటిని, నీ బంధువులను, నీ స్వజనాంగాన్ని, నీ సొంత ఇంటిని అన్నిటిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. దేవుడు అంటున్నాడు, నేను నీకు చూపించిన దగ్గరికి వెళ్ళాలంటే అర్థం ఏంటంటే, దేవుని డైరెక్షన్లోనే అబ్రహాము వెళ్ళాలన్నమాట. దేవుని యొక్క సూచనల ప్రకారం అబ్రహాం తను చూసుకున్న దేశం కాదు. కొన్నిసార్లు కొంతమంది యవనస్తులు ఎట్లా ఉంటారంటే, అమ్మ నాన్న దగ్గరకు వచ్చి నేను చూసుకున్నాను మీరు చేసేయండి అంటారు. అది కాదండి. దేవుని చిత్తానికి లోబడడం అంటే మనం చూసుకొని దేవుని చూడమని చెప్పడం కాదు. దేవుడు చూసిన దాన్ని మనం కూడా చూసి అంగీకరించడం, అది దేవుని చిత్తాన్ని అంగీకరించడం అంటే. ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చూపించు దేశమునకు నీవు వెళ్ళాలి. అబ్రహాం వెంటనే బయలుదేరాడు. తన బంధువైన లోతును కూడా తీసుకొని, లోతు అన్నాడు నేను కూడా వస్తాను అంటే అబ్రహాం లోతును కూడా తీసుకొని బయలుదేరిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాం అప్పటి వరకు బహుశా అనుకొని ఉంటాడు, మా బంధువుల దగ్గర, నా స్వజనము దగ్గర నేను కలిగి ఉన్న వాటన్నిటితో ఇక్కడ ఉంటేనే నేను ప్రాస్పర్ అవుతాను, ఇక్కడ ఉంటేనే నాకు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి అని అబ్రహాం అనుకొని ఉంటాడు. కానీ దేవుడు చెప్పిన మాట, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్తే నిన్ను ఆశీర్వదించే బాధ్యత నేను. చాలాసార్లు మనం అనుకుంటాం, తెలియని ప్లేస్కి వెళ్తే మా భవిష్యత్తు ఏమైపోద్దో, దేవుని చిత్తానికి అప్పగించుకుంటే ఏమైపోద్దో, నా ఫ్యూచర్ ఏం పర్వాలేదండి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను నేను ఆశీర్వదిస్తా.
నీవు నా మాట వింటే నిన్ను ఆశీర్వదించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఆయన మాటలకు అనుసరించి నడిచే వారిని ఆశీర్వదించే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన నడిపింపులో సాగుతున్నాం కాబట్టి మన గూర్చిన పరిపూర్ణమైన బాధ్యత దేవుడే. మన ఇష్టానుసారంగా మనం వెళ్తే మనకు వచ్చే సమస్యలకు మనమే బాధ్యులం. కొన్నిసార్లు ఎయిర్పోర్ట్స్లో, బస్ స్టాండ్లో, ట్రైన్లలో ఒక మాట మనకి నోటీస్ బోర్డులో పెడతారు, బస్సుల్లో కూడా ఉంటుంది, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పర్సనల్ బిలాంగింగ్స్ అని. చూసారండి, మీ సామాన్లకు, మీ వస్తువులకు మీరే బాధ్యులు. బస్సులో మీరు ఫోన్ పక్కన పెట్టి అది ఎవరో తీసేసుకుంటే బస్సు కండక్టర్కో డ్రైవర్కో నా ఫోన్ పోయిందంటే వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు అంటారు మీ సామాన్లకు మీరే బాధ్యులు, వాటిని మీరు జాగ్రత్తగా పెట్టుకోలేదు, మీరు పోగొట్టుకున్నారు, దానికి మేమేం చేయలేము అని అంటారు కదండి. కానీ దేవుని చిత్తానికి అప్పగించుకొని మన జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తే మన గుర్చిన పరిపూర్ణమైన బాధ్యత మనంగా అది ఆయన తీసుకుంటాడు బాధ్యత. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం బయలుదేరిన తర్వాత దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ప్రయాణంలోనే ఆశీర్వాదం, ఇంకా గమ్యస్థానం చేరలేదండి. ఈవెన్ యాజ్ దే వర్ ట్రావెలింగ్, ప్రయాణంలోనే దీవెన, ప్రయాణంలోనే ఆశీర్వాదం. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించిన ఆ క్షణము, నీవెక్కడి నుండి బయలుదేరావో, నీ ప్రయాణం ఎక్కడి నుండి ప్రారంభించావో ఆ మార్గంలోనే నీకు ఆశీర్వాదాలు కనబడతా ఉంటాయి. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మనం ట్రావెల్ చేస్తూ ఉంటే ఏదైనా మంచి సీనరీస్ ఉన్న ప్లేసెస్కి, లేదంటే ఏదైనా నేచర్ బ్యూటీ, కొన్నిసార్లు ప్రకృతి సిద్ధమైన అందాలను చూడడానికి కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళాక ఎంత అద్భుతంగా ఉంటుందో, కానీ దారిలో వ్యూవే చాలాసార్లు చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఈ దారిలోనే ఇంత అద్భుతంగా ఉందంటే ఇక గమ్యస్థానానికి చేరాక ఇంకెంత అద్భుతంగా. మా పెళ్ళి అవుతున్నప్పుడు రాజమండ్రికి ట్రైన్ బయలుదేరిందండి. రాజమండ్రి ట్రైన్ బయలుదేరితే ఉదయం ఐ థింక్ 6:30కో మా ట్రైన్ దిగాలి. కానీ త్వరగా లేచి మనం లగేజ్లన్నీ సెట్ చేసుకుంటాం కదా. లేచిన తర్వాత చక్కని కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు, పచ్చదనం కనబడతా ఉంటే నా హృదయం చాలా ఆనందపడిపోయింది. ఎందుకంటే అబ్బా వెళ్తూ ఉంటేనే ఇంత పచ్చగా ఉంది, అక్కడికి వెళ్ళాక ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. నిజమే. కొన్నిసార్లు తెలంగాణ ప్రాంతాల్లో చాలా డ్రైగా ఉంటాయండి. తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న వారికి తెలుసు, వాళ్ళకి ఎలా అంటే మొత్తం బీడు భూముల్లా కనబడతా ఉంటాయి, ఎక్కడ కూడా సస్యశ్యామలంగా కనబడదు. అలాంటి వారు మన కోనసీమకు, లేదంటే ఇటు గోదావరి జిల్లాలకు వచ్చేవారు, కానీ ఇంత పచ్చగా ఉందా, ఇంత అద్భుతంగా ప్రయాణంలోనే కనబడుతుంది నీకు ఎంత అద్భుతంగా ఆ ప్రదేశము ఉండబోతుందో. అబ్రహాము ప్రయాణాన్ని ప్రారంభించాడంతే దేవుని మాటకు విధేయత చూపించి ప్రయాణంలోనే, మార్గంలోనే దేవుని ఆశీర్వాదాలు మొదలైపోయి ఇప్పుడు ఆ ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంటే వారు కంటైన్ చేయలేనంతగా ఉన్నాయండి. ఆ విస్తరణ ఎలా ఉందంటే ఆదికాండం 13వ అధ్యాయం చూడండి, 6వ వచనం, 5-6 వచనాలు. ఆదికాండం 13వ అధ్యాయము 5-6 వచనాలు. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై, దేవుడు ఇంక్రీజ్ ఇవ్వడం మొదలుపెట్టాడు, దేవుడు అభివృద్ధిని ఇవ్వడం మొదలుపెట్టాడు, దేవుడు విస్తరింపజేయడం మొదలు పెడితే కలిసి ఉండలేనంత విస్తరణ దేవుడు అనుగ్రహించాడంట. దేవునిలో మనం ఉంటే, దేవుని మీద ఆధారపడితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే స్థితికి దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. నీవు నిజంగా దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో సాగితే నీ కొరతలు, నీ కొదువలు నీ మంచి కాపరి ఖచ్చితంగా తీరుస్తాడు. గాడ్ విల్ సాటిస్ఫై యువర్ నీడ్స్. ఆయన నీ ఆశలు నెరవేరుస్తాడు, నీకున్న అవసరాలు ఖచ్చితంగా దేవాది దేవుడు తీరుస్తాడు. సరే, ఈ సమయంలో అబ్రహాము గొర్రెల కాపర్లకు, లోతు గొర్రెల కాపర్లకు కలహం వచ్చిందంట, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. కాన్ఫ్లిక్ట్స్ అనేవి సహజం. మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడ కోపతాపాలు ఉంటాయి కదా, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మనుషులుండి సమస్యలు ఉండకపోవడం అంటే చాలా ఆశ్చర్యం అండి. ఎక్కడ మనుషులు ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అనేవి అరైజ్ అయిపోతూ ఉంటాయి. కాన్ఫ్లిక్ట్స్ రావడం సహజం, కానీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద కళది. అంటే సమస్యలను పరిష్కరించగలిగే ఆ సామర్థ్యం అనేది అది అందరికీ ఉండదు. అందరికీ యూజువల్గా ఉండే సామర్థ్యం ఏంటంటే సమస్యలు పెంచే సామర్థ్యం ఉంటుంది అందరికీ. యూజువల్గా ఉన్న ఇంత సమస్యను ఇంత చేస్తారు కొంతమంది కదండి, లేదంటే ఉన్న సమస్యని ఇంకా దాన్ని
కార్పెట్ కిందకి తోసినట్టు తోస్తారు, కానీ సమస్య మాత్రం అట్లాగే ఉంటుంది, పరిష్కారము అవ్వదు. కానీ దేవుని కలిగిన వారిలో దేవుడిచ్చే ఒక స్కిల్ ఏంటంటే, ఒక తలాంత్ ఏంటంటే సమస్యలను పరిష్కరించగలిగే తలాంతు. అది అబ్రహాములో ఉందండి. అబ్రహాము దేవుని స్నేహితుడుగా ఉన్నాడు, దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు లోతుని పిలిచి అబ్రహాం చెప్తున్నాడు, లోతు మనకి ఇలా గొడవలు ఉండడానికి వీలు లేదయ్యా, మనకి ఇలా గొడవలు ఉంటే అది దేవునికి మహిమ కాదు, కాబట్టి విల్ టేక్ అ డెసిషన్ నౌ అని 9వ వచనం చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. 10వ వచనం అందరూ చదువుతారా? ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. చాలండి. అబ్రహాము లోతుతో ఒక అద్భుతమైన సంభాషణ. ఏం సంభాషణ అంటే, లోతు మొదట ఎంపిక నువ్వు చేసుకో అయ్యా, నువ్వు విడిచిపెట్టేసింది నేను తీసుకుంటాను. ఇది ఎవరైనా చెప్తారండి? మామూలుగా ఒక ప్లేట్లో 2 కేకులు వచ్చినాయి, ఆ కేకుల్లో ఒక ముక్క పెద్దగా ఉంది, ఒక ముక్క చిన్నగా ఉంది. అందరి దృష్టి దేని మీద ఉంటుందండి? బిగ్ పీస్, అవునా కదా? 2 డ్రెస్సులు ఉన్నాయి, ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు తక్కువ తీసుకుంటారా, మంచిది తీసుకుంటారా? అంతే. కానీ అబ్రహాములో ఉన్న ఆత్మీయమైన పరిపక్వత ఎంత గొప్పదంటే, అబ్రహాము చిన్నవాడైనా, ఆత్మీయంగా వయసులో కూడా చిన్నవాడైన లోతునకు చాయిస్ ఇచ్చి చెప్తున్నాడు, ఈ దేశమంతా నీ ఎదుట, నీ కన్నుల ఎదుట ఈ ప్రాంతం అంతా ఉంది, నువ్వు మొదటగా ఎంపిక చేసుకో. అప్పుడు లోతు ఒక మాట చెప్పుండాలి, ఏమనంటే, అబ్రహాము నాకు తండ్రి లాంటి వాడివయ్యా, నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తివయ్యా, నా కోసం నువ్వే ఎంపిక చేయి, యూ సెలెక్ట్ సంథింగ్ ఫర్ మీ, నువ్వు నా కొరకు ఎంపిక చేయి, నువ్వు నా కొరకు ఏ ప్రాంతాన్ని ఎంపిక చేస్తే నేను ఆ ప్రాంతం వైపుకు వెళ్తాను అని చెప్పుంటే లోతు పరిస్థితి, లోతు భవిష్యత్తు వేరేలాగా ఉండేదేమో. కానీ లోతు అనుకున్నాడు, కన్నులెత్తి చూచాడంట. హీ సా, కన్నులెత్తి. కొన్నిసార్లు మనం కన్నులతో బాగా చూస్తాం కదా, ఏదన్నా ఎంపిక చేసుకొని, ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలంటే 10 కళ్ళు పెట్టుకొని, కళ్ళజోడు ఉన్న వాళ్ళకి 4 కళ్ళు అయితే మనం 10 కళ్ళు పెట్టుకొని వెతుకుతూ ఉంటాం. అంత బాగుందా? ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా? పెయింటింగ్ అంతా మంచిగా వేసారా? పునాదులంతా మంచిగానే ఉన్నాయా? దీన్ని ఎవరు కట్టారండి? ఎంతకాలం అయిందండి కట్టి? బాగా పరీక్షించి, బాగా చూసి 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 అప్పుడు కొనుక్కుంటాం. ఒక వస్త్రము కొనుక్కోవాలంటే, ఒక ఆహార పదార్థాలు తీసుకోవాలంటే కొంతమంది ఆత్రంగా ఎక్స్పైరీ డేట్ చూడకుండా కొనేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందండి? ఆరోగ్యం పాడైపోద్ది కదా. కొనడానికి ఉన్న ఆత్రత కంటే పరిశీలించి కొనడం చాలా చాలా మంచిది, మోసపోకుండా. ఆ తర్వాత నాణ్యమైనది కొనుక్కోవాలంటే ఖచ్చితంగా పరిశీలించాలి. కానీ లెట్ మీ టెల్ యూ సంథింగ్, మనం చూసేది కొంతవరకే, కానీ దేవుడు చూసేది చాలా లోతుగా ఉంటుందండి. గాడ్ సీస్ బియాండ్ వాట్ వీ కెన్ సీ. మనము చూడగలిగిన దానికన్నా ఎక్కువగా లోతుగా దేవుడు చూడగలడు. ఏ విషయమైనా సరే, అదొక వ్యక్తి గురించైనా, ఒక వస్తువు గురించైనా, ఒక ప్రదేశాన్ని గురించైనా, ఒక ఉద్యోగాన్ని గురించైనా, మనం చేసే ఏ ఎంపికను గురించైనా సరే, మనము చూసిన దానికన్నా ఎక్కువగా లోతుగా దేవుడు చూడగలడు. అది ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏదైనా ఒక ఫ్రూట్ కట్ చేసుకొని పైన బాగానే ఉంది, లోపల బాగానే ఉందని తింటాం. కానీ మీరు అదే ఫ్రూట్ తీసుకెళ్ళి ఒక మైక్రోస్కోప్ కింద పెట్టండి. మైక్రోస్కోప్ కింద పెడితే దానిలో ఎన్ని కనబడతాయి తెలుసా? అవన్నీ చూస్తే మనం అసలు తినం. అమ్మో, ఇన్ని పురుగులు ఉన్నాయా? చిన్న చిన్న మైక్రో ఆర్గానిజం, కంటికి కనబడని సూక్ష్మ పదార్థాలు మనం తినే పండ్లలో, తర్వాత కూరగాయల్లో, ఆ తర్వాత వస్తువుల్లో కొన్నిసార్లు అట్లా మూత పెట్టకుండా వడ్డించి అటు ఇటు తిరిగేసి వస్తాం. దాని మీద ఎన్నో కూర్చుంటాయి వెళ్ళి, కానీ మనం పట్టించుకోం, ఎందుకంటే మనకు కనబడవు కాబట్టి. ద హ్యూమన్ ఐ కెన్ ఓన్లీ సీ టు అ సర్టన్ ఎక్స్టెంట్. భౌతిక పరమైన కన్ను కొంతవరకే చూడగలదు, కానీ దేవుని కన్ను అన్నిటినీ చూడగలదు. హల్లెలూయా. లోతు తన జీవితంలో కన్నులెత్తి, దేవా నీ కన్నులకు అన్నీ కనబడుతున్నాయి కదయ్యా,
నేను ఏ ప్రదేశానికి వెళ్ళమంటావు అని అడుగుంటే చాలా బాగుండేదండి. లోతు ఎంపిక చేసుకుంటున్నప్పుడు ప్రార్థన చేసినట్లు ఎక్కడ కూడా మనకి కనబడదు. దేవుని సహాయాన్ని కోరినట్లు ఎక్కడ కూడా మనకి కనబడదు. మీరు చదివిన 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలె నీరు పారు దేశమై. వి ఓన్లీ కెన్ అండర్స్టాండ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. పరిస్థితులను ఒక పరిమితి వరకే మనం అంచనా వేయగలం. కానీ పరిస్థితులను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన ఎవరికి ఉంటుందంటే దేవునికి ఉంటుంది. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీతో చాలా మంచిగా మాట్లాడారంటే నీకు వారి మాటలను బట్టి నువ్వు కొంత ఒక ఇన్ఫరెన్స్కి వస్తావు. ఓహో, వీరికి నా మీద ఇలాంటి అభిప్రాయము ఉందన్నమాట, వీరు ఇలా మాట్లాడుతున్నారంటే వీరు నా మంచి కోరుతున్నారనమాట. కానీ వారి అంతరంగంలో అసలు ఏ ఉద్దేశం ఉందో మనకు తెలియదు. అది ఎవరికి తెలుసు? మా తండ్రి గారు ఎవరు ఆయనని కలవడానికి వచ్చినప్పటికీ మా తండ్రి గారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే ఎవరినైనా వెళ్ళి కలవాలన్నా కూడా ముందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వెళ్ళి కలుస్తారు. మా చిన్నప్పుడు ఎక్కువగా మా తండ్రిని గమనిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు అలాగే మా తండ్రి గారిని కలవడానికి ఎవరో వ్యక్తులు, స్ట్రేంజర్స్, కొత్త వారు వచ్చినప్పుడు మా నాన్నగారికి అలవాటు బయటకు వెళ్ళి వారిని కలవడానికి ముందు ఆయన మోకాళ్ళు వేసి మంచం దగ్గర ప్రార్థన చేసుకొని అప్పుడు వెళ్ళారు. సరే, వెళ్ళిన తర్వాత వారితో కొద్దిసేపు మాట్లాడి వారిని పంపించేసి వచ్చిన తర్వాత మా తండ్రి గారు చెప్పిన మా తండ్రి చేస్తున్న సంభాషణలో నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే వారు వచ్చింది చాలా మంచిగా వచ్చారు, చాలా మంచి మాటలు మాట్లాడుతూ వచ్చారు, కానీ వాళ్ళు ఒక దురుద్దేశంతో వచ్చారు. తండ్రి ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేశారో మా తండ్రి దేవుడు తనకు తెలియపరిచారు, వారు మంచి వ్యక్తులు కాదు, వారు ఒక ముసుగేసుకొని వచ్చారు మీ దగ్గరికి, కానీ ఒక మంచి ఉద్దేశంతో వారు రాలేదు, కనుక వారితో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎప్పుడైతే ఆ ఆలోచన నా తండ్రి హృదయంలో పెట్టారో మా తండ్రి వెళ్ళి చాలా జాగ్రత్తగా మాట్లాడి ఆ సంభాషణని ఎంతవరకు ఆపాలో అంతవరకు ఆపేసి వారిని పంపించి తిరిగి వచ్చి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని మీద ఆధారపడకుండా ఎవరు వస్తే వారితో ఎంతసేపు పడితే అంతసేపు నోటికొచ్చినవన్నీ మనసుకొచ్చిన ప్రతి ఆలోచన మాట్లాడడం వలన నష్టపోయిన వారు లేరా అండి? కొంతమంది వారి ఇంటికి ఎవరు వస్తే వారికి మొత్తం ఇల్లంతా బయట పెడతారు, అనుకుంటారు వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు చాలా నా క్షేమాన్ని కోరుతున్నవారని అనవసరమైనవన్నీ మాట్లాడి ఇప్పుడు వారేం చేస్తారంటే ఇంటిలో తీసుకున్న ఉప్పు బయటంతా చెడు ప్రచారం చేసి నీ ఇంటి గౌరవాన్ని మంట కలుపుతూ ఉన్నారు. వాళ్ళు నీ విలువను వాళ్ళు తీసేస్తూ ఉన్నారు. నీకు అర్థం కావట్లేదు. నువ్వు బయటకు వెళ్ళిన వారు నీ గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు నీకు తెలియట్లేదు. కానీ దేవుని మీద ఆధారపడితే, వెన్ యూ బేస్ ఆన్ గాడ్స్ అండర్స్టాండింగ్, దేవుని యొక్క ఆలోచన మీద ఆధారపడినప్పుడు, దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడినప్పుడు నీ జ్ఞానముతో నువ్వు తెలుసుకోలేని విషయాలు కూడా హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు ఆయన నీకు బయలుపరిచేవాడు. కానీ ఇక్కడ లోతు తను పరిస్థితులను కొంతవరకే గ్రహించగలిగాడు. తన మనసుకు తన గ్రహింపుకు చాలా శ్రేష్టంగా అనిపించింది, నిర్ణయము తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట వ్రాయబడింది చూడండి 10వ వచనంలో, సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు. ఈ సొదొమ గొమొర్రా అనే పట్టణముల యొక్క భవిష్యత్తు ఏంటంటే నాశనం. కానీ ప్రజెంట్ ఎట్లా ఉందంటే అద్భుతంగా ఉన్నాయి. ఎలా ఉందంట? దేవుని తోట లాగా ఉందంట. అర్థమవుతుందండి? కొన్నిసార్లు బెస్ట్ ప్రోడక్ట్స్కి డూప్లికేట్స్ వస్తాయి తెలుసా? డూప్లికేట్స్. మీరు చూడండి, ఎవరైనా ఒక స్టాండర్డ్ సెట్ చేసిన వాళ్ళ సొసైటీలో ఉంటే వారికి డూపులు కూడా ఉంటారు, అవును కదా? ఎవరైనా సమాజంలో ఒక ఉన్నత స్థితికి వస్తే వారిని అనుకరించేవారు అంటే వింటే మనకు అనిపిస్తుంది వాళ్ళే అనిపిస్తుంది. వాళ్ళ మాటలైనా వారి పాటలైనా వారి యొక్క సంభాషణ సేమ్ అనిపిస్తుంది, కానీ బట్ దే ఆర్ నాట్ ద ఒరిజినల్ ఫిగర్ అనమాట. వాళ్ళు అసలు ఆ వ్యక్తులు కాదు, కానీ వారిని అనుకరించే వారు. వస్తువులు కూడా అంతే. ఇప్పుడు సొదొమ గొమొర్రా అనే ప్రాంతము ఎట్లా కనబడుతుంది లోతుకి అంటే యెహోవా తోట వలె. ఇప్పుడు పరిస్థితి అది, కానీ దాని ఫ్యూచర్ ఏంటంటే డిస్ట్రక్షన్. కొన్నిసార్లు మనకు కళ్ళకు ఇప్పుడు పచ్చగా కనబడేవి రేపు పొద్దున అవి నాశనం అయిపోతాయేమో, భవిష్యత్తు మనకు తెలీదు. గాడ్ నోస్ ద ఫ్యూచర్ బట్ వీ ఓన్లీ నో ద ప్రెజెంట్. మనిషికి ఏం తెలుసు అంటే ఇప్పుడున్నది తెలుసు, కానీ భవిష్యత్తు ఎవరికి తెలుసు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత రాజమండ్రి ఎట్లా ఉంటుంది మనకు తెలీదు,
కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశ పరిస్థితులు ఎట్లా ఉంటాయి మనకు తెలీదు. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నిన్ను ఎలా చూసుకుంటాడో నీకు తెలీదు. కానీ నీకేం తెలుసు అంటే ఇప్పుడే తెలుసు అంతే. ఇప్పుడు నీకు కనబడుతున్నవి, ఇప్పుడు నీకు వినపడుతున్నవి, ఇప్పుడు నీ యొక్క సెన్సెస్ అంటే చూడండి, కంటికి, ఆ తర్వాత చెవులకు, ఆ తర్వాత వాసన చూడడానికి, ముట్టుకుంటే నీకు ఏం మంచిగా అనిపిస్తుందో యు ఆర్ జస్ట్ గోయింగ్ బై దోస్ థింగ్స్. వాటి ద్వారానే నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉన్నావు. కానీ భవిష్యత్తు తెలియదు కదా. లోతు తన జీవితంలో అన్నీ తెలిసిన దేవునికి అప్పగించుకోలేకపోయాడు. తన కంటికి చాలా ఫ్రూట్ఫుల్గా కనబడిన ఆ ల్యాండ్ను ఎంపిక చేసుకున్నాడు, కానీ బట్ హీ డెంట్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు అ డ్రై గ్రౌండ్ లేటర్. ఒక వ్యర్థమైన స్థలముగా, ప్రదేశముగా ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతము మార్చబడబోతుంది అని తాను తెలుసుకోలేకపోయాడు. ఎంపిక చేసేసుకున్నాడు. అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాం నేను ఈ ప్రాంతానికి వెళ్తానంటే అబ్రహాం ఒప్పుకున్నాడు. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజల దుస్థితి చూడండి, 13వ వచనం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి. సొదొమ ప్రజలు ఎలా ఉన్నారంట? దుష్టులుగా. ఇప్పుడు ఎవరి మధ్యలో గుడారం వేసుకున్నాడు లోతు? దుష్టుల మధ్యలో గుడారం వేసుకున్నాడు. ఆది కీర్తనలో, మొదటి కీర్తనలో మనందరికీ తెలిసిన మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన అసలు వారి బాటలోనే నడవద్దు. వారిచ్చే ఆలోచనల చొప్పున. దుష్టుల మధ్యలో ఉంటే నీకు సలహాలు ఎవరిస్తారు? దుష్టులే ఇస్తారు. ఎలాంటి సలహాలు ఉంటాయి అవి? అన్గాడ్లీ సజెషన్స్ కదండి. దుష్టులు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి? దైవికమైన సలహాలు ఇస్తారా? పరిశుద్ధమైన సలహాలు ఇస్తారా? యోగ్యమైన సలహాలు ఇస్తారా? నీతి మార్గాన్ని గుర్చిన సలహాలు ఎప్పుడు ఇవ్వరే. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే దుష్టత్వంలో కదా, దాన్ని బట్టే ఇస్తారు సలహాలు. ఇంకోటి, దుష్టులు నీతిమంతులు కూడా పాడు చేయాలనే ప్రయత్నం చేస్తారు, కానీ నీతిగా బ్రతుకుతుంటే వారికి మంచిగా అనిపించదండి. వారిని ఏదో ఒక విధంగా దుష్టత్వంలోకి లాగాలని చూస్తారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో కూడా నిలబడద్దంటే ఇప్పుడు ఎక్కడ వెళ్ళి వేసుకున్నాడు గుడారం లోతు? చాలా చాలా ప్రాముఖ్యం. ఎలాంటి రూమ్మేట్స్ మధ్యలో నువ్వు ఉంటున్నావు చాలా ప్రాముఖ్యం. ఎలాంటి వారి మధ్యలో నువ్వు సెటిల్ అవుతున్నావు చాలా ప్రాముఖ్యం. ఎలాంటి ప్రదేశంలో వెళ్ళి నువ్వు పర్మనెంట్గా రిసైడ్ అవుతున్నావు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే చుట్టుపక్కల పరిస్థితులు నీ జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితము చేస్తాయి. యూ విల్ హ్యావ్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్. ఖచ్చితంగా ప్రభావితం చెందుతావు. ఇప్పుడు లోతు కళ్ళతో చూసి చాలా సస్యశ్యామలంగా దేవుని తోటగా కనబడుతుంది సొదొమ గొమొర్రా ప్రాంతం అనుకొని వెళ్ళి గుడారం వేసుకున్నాడు. కానీ వెళ్ళిన తర్వాత అర్థమైంది ఇక్కడ ప్రజలు బహు దుష్టులుగా, దేవునికి అవిధేయులుగా ఉన్నారు. యోబైతే తన నీతిని భక్తిని కాపాడుకోగలిగాడు, కానీ పుట్టి పెరుగుతున్న తన బిడ్డలు, లేదంటే యవన కాలంలో ఉన్న తన బిడ్డలు తప్పిపోయారండి. ఎందుకు తప్పిపోయారు? లోతు యొక్క బిడ్డలు ఎందుకు తప్పిపోయారని ఆలోచన చేస్తే, లోతు భక్తిగానే ఉన్నాడు కానీ చుట్టూ భక్తిహీనులే కదా. ఆ చుట్టూ ఉన్న భక్తిహీనుల ప్రభావం ఎవరి మీద ఎక్కువ పడిందంటే లోతు యొక్క కుటుంబం మీద ఎక్కువగా పడింది. లార్డ్ డిడ్ నాట్ థింక్ అబౌట్ ద స్పిరిచువల్ కండిషన్ ఆఫ్ ద సొడొమైట్స్. సొదొమ ప్రజల యొక్క ఆత్మీయ స్థితి ఏంటి అని ఆలోచించలా. ఒక హాస్టల్లో నువ్వు పెట్టేటప్పుడు, లేదంటే నీ బిడ్డలను స్కూల్కి పంపించేటప్పుడు, కాలేజ్కి పంపించేటప్పుడు తల్లిదండ్రులారా వారికి చెప్తున్నారా, నువ్వు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నావు జాగ్రత్త అమ్మా, ఎలాంటి రూమ్మేట్స్తో ఉంటున్నావో జాగ్రత్త, ఎలాంటి వాళ్ళతో ఫోన్లు చేస్తున్నావో జాగ్రత్త, ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నావో జాగ్రత్త. ఇవి చెప్పాం చాలాసార్లు. ఫుడ్ బాగా తింటున్నావా నాన్న, బాగా పడుకుంటున్నావా, మంచిగా చదువుతున్నావా, ఇవే చూసుకుంటాను తప్ప వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు దాని గురించి మాట్లాడడం చాలాసార్లు. మంచి బట్టలు వేసుకోయే, మంచి బట్టలు వేసుకుంటారు పర్వాలేదు, బట్ వాట్ అబౌట్ దేర్ హార్ట్? బట్ వాట్ అబౌట్ దేర్ స్పిరిచువల్ కండిషన్? వారి ఆత్మీయ స్థితి ఏమవుతుంది గమనిస్తున్నావా, పట్టించుకుంటున్నావా? కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్, కాలేజ్ పంపించి ఏం పట్టించుకోరు వాళ్ళ గురించి. చదువుతారులేండి, పెరిగిపోతారు కరెక్టే, చదువుతారు కరెక్టే, ఉద్యోగాలు వస్తాయి కరెక్టే, కానీ ఆత్మీయంగా వారు దిగజారిపోతున్నారు, నీకు తెలియట్లేదు. వారి గూర్చిన పట్టింపు నీకు ఉండట్లేదు. వారిని గూర్చి నువ్వు శ్రద్ధ తీసుకుంటున్నావా, వారికి చెప్పాల్సిన మాటలు చెప్తున్నావా, వారిని అబ్జర్వ్ చేస్తున్నావా? కొన్నిసార్లు పిల్లలు రహస్యంగా చాలా పడిపోతారండి, దేవునికి చాలా దూరం అయిపోతారు. అది తల్లిదండ్రులు తెలుసుకునేసరికి చేతులు దాడిపోతున్నాయి పరిస్థితులు. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో అవే జరుగుతున్నాయి.
చాలామంది తల్లిదండ్రులు వచ్చి చెప్తా ఉంటారు, మా పిల్లలు ఇంత దేవునికి దూరం అయిపోయారని మేము తెలుసుకోలేకపోయాం. లోతు యొక్క మనం గమనించినట్లయితే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు ఆకాశం నుండి అగ్నిగంధకాలు పంపించి కాల్చారు. అయితే ఆ సందర్భానికి ముందు దేవుడు లోతును ప్రేమించి లోతు యొక్క కుటుంబాన్ని నశింపజేయకుండా 2 దేవదూతలను పంపించి వారిని బయటకు తీసుకొస్తారు వెలుపలికి. అప్పుడు లోతు, అతని భార్య, అతని 2 కుమార్తెలు బయటకు వచ్చారు. కానీ చరిత్ర గ్రంథాలలో మనం గమనించినట్లయితే అక్కడ మనం చూసే మాట, లోతుకి కుమారులు కూడా ఉన్నారంట. లోట్ డిడ్ నాట్ జస్ట్ హ్యావ్ డాటర్స్, కొడుకులు కూడా ఉన్నారు. కానీ ఆ కుమారులు ఏమైపోయారంటే మిగిలిపోయారు. కుమారులు అన్నారు, నాన్న నువ్వు వెళ్ళలే, దేవదూతలు వచ్చి నేను తీసుకెళ్తే నువ్వు వెళ్ళు, మాకు ఇష్టం లేదు, మేము రాము, మాకు ఇక్కడే బాగుంది, ఇక్కడున్న దుష్టత్వము, ఇక్కడున్న పాపము, ఇక్కడున్న వ్యభిచారం మాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, వీ వాంట్ టు స్టే హియర్. నువ్వు వెళ్తానంటే ఆకాశం నుండి గంధకాలు వస్తే అప్పుడు చూసుకుందాంలే. ఈ రోజుల్లో కూడా సమాజంలో చాలామంది అలాగే తయారవుతున్నారండి. భవిష్యత్తు గురించి అప్పుడు చూసుకుందామండి, నాశనం వస్తే అప్పుడు చూసుకుందామండి, నిత్య జీవితాన్ని గురించి తర్వాత చూసుకుందామండి, ముందు ఈ లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వండి. అశ్రద్ధలో బ్రతికేవారు, అంధకారంలో బ్రతికేవారు, కన్నులు మనోనేత్రాలను అపవాది చాలామంది గుడ్డితనం కలుగజేసింది. బయటకు బాగానే చూస్తున్నారు, బయట కళ్ళు బాగానే కనబడుతున్నాయి, కానీ ఆత్మీయమైన అంధత్వంలో ఏది వాస్తవము ఏది అవాస్తవము తెలుసుకోలేని స్థితిలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. లోతు కుమారులు కూడా ఉన్నారు. చరిత్ర గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ విషయం అర్థమవుతుంది. బట్ దే రిమైన్డ్ బ్యాక్. వాళ్ళు ఏమైపోయారు? అగ్నికి ఆహుతి అయిపోయారు. లోతు భార్య అయితే బయటకు వచ్చింది. దేవుని దూతలు చాలా క్లియర్గా చెప్పారు, వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు. నీకెన్ని సంపదలన్నా ఉండని, నీకెంత ఆస్తన్నా ఉండని, నీకెంత బంగారమైనా ఉండని, నీకెంత విలువైన వస్త్రాలైనా ఉండని, వాటిని నువ్వు దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించి వాటికి ఎక్కువ విలువ ఇచ్చావంటే ఫినిష్డ్. లోతు భార్య ఏమైపోయిందండి? ఉప్పు స్తంభంగా. లోతు ఒక మాటలో చెప్పాలంటే అందరినీ కోల్పోయాడండి. భార్య ఏమో ఉప్పు స్తంభం అయిపోయింది, కొడుకులేమో అక్కడే అగ్నికి ఆహుతి అయిపోయారు. కుమార్తెలు 2 భయంకరమైన పాపం చేసి ఆత్మీయంగా హీ లాస్ దెమ్ స్పిరిచువల్లీ, వారిని కూడా ఆత్మీయంగా కోల్పోయాడు. ఎవరు మిగిలారంటే ఒక్కడు మిగిలాడు. ఎంత వేసుకొని వెళ్ళాడు సొదొమ ప్రాంతానికి, సొదొమ గొమొర్రా ప్రాంతానికి లోతు వెళ్ళినప్పుడు ఎంత బాగున్నాడంటే బహు విస్తారమైన ఆస్తిపాస్తులు, ధనము, కుటుంబము, స్పిరిచువల్గా కూడా చాలా బాగున్నారు అబ్రహాంతో ఉన్నంత వరకు. కానీ ఒక్కసారి ఆత్మీయమైన సహవాసము దూరం అవ్వగానే ఏమైపోయిందంటే లోక పరిస్థితుల ప్రభావం బాగా పడిపోయింది. కొంతమంది దేవునిలోకి వచ్చినప్పటికీ లోక సంబంధమైన స్నేహాలు, బంధుత్వాలు వదలరండి, వాటిని పట్టుకొనే వేలాడుతూ ఉంటారు. దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో ఎక్కువ సమయం గడపడం కంటే ఎక్కువగా అక్కడికే పరిగెడతా ఉంటారండి. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ జీవితంలో నష్టం వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ వెళ్తే అన్యుల మధ్యలోకి వారిని ప్రభావితం చేయడానికి వెళ్ళు. వారికి నువ్వు చెప్పగలవా సువార్త? అప్పుడు వెళ్ళు. నువ్వు వెళ్ళి వారితో పాటు అన్యాచారాల్లో, సంప్రదాయాల్లో పాలుపంపులు పొందే స్థితికి వస్తే వెళ్ళకపోవడమే నయం. దేవునికి దూరం అవడం కంటే ఈ లోక సంబంధంగా కొన్నిటిని కోల్పోవడమే మంచిదేమో. కొంతమంది బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వెళ్తారు, కానీ ఒక్క మాట చెప్పే ధైర్యం ఉండదు దేవుని గురించి. ఎందుకు నీ ధైర్యం? ఎందుకు నీ భక్తి? ఎందుకు నువ్వు 30 సంవత్సరాల నుండి విశ్వాసివి? వాట్ ఈస్ ద యూజ్? ఒక్క మాట చెప్పడానికి నోరు తెరవలేకపోతున్నావే. ఆదివారం నేను దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పలేకపోతున్నావే. ఒక్కసారి రండి దేవుని మందిరానికి అని పిలవలేకపోతున్నావే. ఏంటి నీ విశ్వాసం వల్ల ఉపయోగం? ఎన్నో మాటలు మాట్లాడడానికి నోరు తెరుస్తాం, కానీ దేవుని గురించి ఒక్క మాట మాట్లాడడానికి డేర్ చేయలేరండి చాలామంది. ఎందుకంటే అపవాది నోటికి తాళం వేసేస్తాడు. ఇప్పుడు లోతు వెళ్ళి సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నాడు, కానీ లోతు ద్వారా ఎవరైనా రక్షణ పొందారా? చెప్పండి మీరు. ఎవరైనా రక్షణ పొందుంటే అబ్రహాము సొదొమ గొమొర్రా ప్రాంతం కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ఆ నీతిమంతుల జాబితాలో లోతు ద్వారా రక్షణ పొందిన వాళ్ళు కూడా బయటకు వచ్చేవారా కాదా? ఖచ్చితంగా వచ్చేవారు, కానీ ఎవరు రాలేదు. ఓన్లీ హిస్ ఫ్యామిలీ, జస్ట్ హిస్ ఫ్యామిలీ. ఒక్క కుటుంబాన్ని ఏదో తెచ్చుకుంటున్నానులే అనుకున్నాడు, కానీ అది కూడా స్థిరమైన మార్పు లేదు. భార్య బయటకు వచ్చింది, కానీ మనసు అక్కడే ఉంది. ఒక దినములో ఎన్ని గంటలు నీ ధనాన్ని గురించి ఆలోచన చేస్తున్నావు, నీకున్న స్నేహాల గురించి ఆలోచన చేస్తున్నావు, నువ్వు విడిచిపెట్టలేని వాటి గురించి ఆలోచన చేస్తున్నావు, దేవుని గురించి ఎంతసేపు ఆలోచన చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుకోవాలి.
లోతు నీతిమంతుడై ఉండి తన హృదయాన్ని నొచ్చుకుంటూ బ్రతికాడంట సొదొమ గొమొర్రా ప్రాంతంలో. నేను అనుకుంటాను, ఆ ప్రాంతానికి వెళ్ళాక అక్కడున్న దుష్టత్వాన్ని, అక్కడున్న పాపాన్ని చూసి లోతు తిరిగి బయటకు వచ్చి ఇంకేదైనా ప్రాంతంలో సెటిల్ అయి ఉంటే హీ వుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫ్యూచర్. తన భవిష్యత్తు కొంచెం వేరే విధంగా ఉండుండేదేమో. తన కుటుంబం అంతటినైనా దేవుని కొరకు సంపాదించుకొని ఉండేవాడేమో. ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో లోతు బ్రతికేవాడేమో. కానీ అలాంటి స్థితి పొందుకోలేకపోయాడు లోతు. చాలా సంపద, చాలా ఆస్తి తీసుకొని సంతోషంగా వెళ్ళిన లోతు సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కడిగానే బయటకు వచ్చాడండి. కుమార్తెలిద్దరు కూడా దిగజారిపోయిన భయంకరమైన శాపగ్రస్తులుగా కుమార్తెలిద్దరూ మిగిలిపోయారు. 2024వ సంవత్సరము ప్రారంభంలో మనం ఉన్నాము. ఈ సంవత్సరంలో మనం తీసుకునే ఎంపికల గురించి ఒకసారి ఆలోచన చేయాలి. మన కంటికి మంచిగా అనిపించినవి, మన కంటికి ఇంపుగా అనిపించినవి, మన కంటికి యోగ్యంగా అనిపించినవి నీకు అనిపించవచ్చు. నీ కళ్ళకు కొన్ని మంచిగా కనిపించవచ్చు. నీ యొక్క అండర్స్టాండింగ్కు, నీకున్న జ్ఞానానికి, నీకున్న గ్రహింపుకు కొంతవరకే తెలుసు. కానీ దేవుని యొక్క గ్రహింపు, గాడ్స్ అండర్స్టాండింగ్ ఈజ్ బియాండ్ వాట్ యూ కెన్ అండర్స్టాండ్, బియాండ్ వాట్ యూ కెన్ ఫ్యాథమ్. నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువగా దేవుడు గ్రహించగలిగిన వాడు. నువ్వు చూసిన దానికన్నా ఎక్కువగా చూడగలడు దేవుడు ఒక పరిస్థితిని. నువ్వు ఏది ఎంపిక చేసుకుంటున్నావో దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా దేవునికి చాలా బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన వేదన పొందుతూ సిలువ మరణం పొందడానికి ముందు ఆయన ఒక ప్రార్థన చేశారు. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, కానీ నా ఇష్టము. జీసస్ న్యూ హౌ హీ వుడ్ సఫర్. సిలువ మరణానికి వెళ్ళక మునుపు సిలువ మరణం ఎలా ఉండబోతుందో ఆయన కంప్లీట్గా తెలుసండి. ఆపరేషన్ లైఫ్లో ఫస్ట్ టైం చేయించుకునే వాళ్ళకి ఆపరేషన్ అంటే ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో, అయ్యాకి ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో, కొన్ని ఊహాగానాలు ఉంటాయేమో. కానీ రియాలిటీలోకి వెళ్ళాక అర్థమవుతుంది ఇంత పెయినే ఉంటుంది అనుకున్నా, కానీ ఎక్కువ ఉందే పెయిన్. ఇంతకాలమే నేను బెడ్ మీద ఉంటాను అనుకున్నా, ఇంకెక్కువ టైం పడుతుందే రికవర్ అవ్వడానికి. ఎక్స్పీరియన్స్లోకి వచ్చా కొన్ని విషయాలు ఎక్కువ తెలుస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు దైవ మానవుడు కాబట్టి హీ హ్యాడ్ అ టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ద క్రాస్ వుడ్ బీ. సిలువ మరణము, సిలువ శ్రమ ఎలా ఉండబోతుందో పరిపూర్ణంగా తెలుసండి. పరిపూర్ణంగా తెలుసుండి ఒక ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్తము. ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకోవడం చాలా చాలా అవసరము, చాలా చాలా ప్రాముఖ్యం కూడా. ఎందుకంటే దేవుని చిత్తం నుండి తొలగితే దేవునికి దూరం అయిపోయినట్లు, అవునా కాదండి? దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ నువ్వు సాగితే నువ్వు దేవునిలో కొనసాగినట్టు, దేవుని ఘనపరుస్తావు ఖచ్చితంగా. దేవుని చిత్తంలో ఉంటే దేవుని ఘనపరుస్తాం ఖచ్చితంగా. దేవుని చిత్తంలో ఉంటే తప్పట అడుగులు ఎప్పుడు కూడా వెయ్యం. కానీ దేవుని చిత్తం నుండి తొలగిపోతే, దేవుని చిత్తానికి దూరం అయితే, దేవుని చిత్తాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నామంటే అర్థం ఏంటంటే దేవునికి దూరంగా ఉన్నాము అని. చాలాసార్లు దేవునికి దగ్గరగా ఉన్నాము అనుకుంటూనే కొన్నిసార్లు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న దానికి సూచనలు ఏంటంటే ప్రార్థన చేయాలనిపించదు. అర్థమవుతుందండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆకలి అనిపించట్లేదండి అంటే ఏదో రోగం ఉంది కంపల్సరీ. నాకు యాపిటైట్ ఉండట్లేదండి అంటే డాక్టర్ అంటాడు ఏదో వ్యాధి ఉందమ్మా, టెల్ మీ మోర్, ఇంకా నీకేం లక్షణాలు ఉన్నాయి నీ దేహంలో ఒకసారి చెప్పు అని అడుగుతారు. దేవునికి దూరం అవుతున్నామంటే ఏంటంటే ఆత్మీయంగా ఆకలి ఉండదు. వాక్యము బైబిల్ చూడగానే పట్టుకోవాలనిపించదు. దేవుని సన్నిధి అంటే అశ్రద్ధ వచ్చేస్తుంది. ఇంకాసేపు పడుకుంటే బాగుండు, బయట ఉన్న షాపింగ్ పనులన్నీ చేసుకొని ఆఖరి ప్రార్థనకి వెళ్తే బాగుండు, ఉపవాస ప్రార్థన స్కిప్ చేస్తే బాగుండు, ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తున్నాయండి. అర్థం ఏంటంటే దట్ ఈస్ అ సైన్ ఆఫ్ స్పిరిచువల్ డౌన్ఫాల్. ఆత్మీయంగా కిందకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. దానికి అవే సూచనలు, దానికి అవే గుర్తులు. కానీ ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేయాలి మనందరం. ఏమనంటే, ప్రభా నీ చిత్తమును తెలుసుకునే కృప నాకు ఇవ్వు, నీ చిత్తమును ఎరిగే కృప నాకు ఇవ్వు, నీ చిత్తాన్ని నెరవేర్చే శక్తి కూడా నాకు. కొన్నిసార్లు దేవుని చిత్తం తెలుసుకుంటాం కానీ చెయ్యం.
దేవుని చిత్తం అడుగుతాం, చెప్పయ్యా చెప్పయ్యా చెప్పాక వద్దయ్యా కష్టంగా, నా వల్ల కాదులే అయ్యా, ఇంకెవరికైనా ఇవ్వ ఆ పని, ఇంకెవరితో అన్నా చేయించుకో, నా వల్ల నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయ్యా, నా బాడీ సహకరించదయ్యా, లేదంటే నేను వచ్చే నిందలకు అవమానాలకు సిద్ధంగా లేనయ్యా, ఐఎమ్ నాట్ రెడీ. కొన్నిసార్లు అంటాం దేవా తర్వాత చేస్తానులే అయ్యా, లేదంటే కొన్నిసార్లు సాకులు చెప్తాం మోసేలాగా, ఏమని, గొట్టి మాంద్యం గలవాడినయ్యా, నన్ను ఎంచుకున్నావయ్యా, నాకంతా లేదు. నీకెంతుందో ఆయనకు, నీకు ఉందని కాదు నిన్ను ఎంచుకుంటుంది, ఆయన వాడుకోవాలని నిన్ను ఎంచుకుంటున్నాడు. నీకేం అవసరమో అది ఇచ్చి ఆయన వాడుకొని ఆయన మహిమ పొందుతాడు. హల్లెలూయా. డు నాట్ లుక్ ఎట్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. నీ స్వంత శక్తిని చూసుకోవద్దు, నీ స్వంత బలాన్ని చూసుకోవద్దు, నీ సొంత సామర్థ్యాన్ని చూసుకోవద్దు. అలా చూసుకుంటున్నావంటే నువ్వు దేవుని మీద ఆధారపడట్లేదు. దేవుని వైపు చూడంతే. ప్రభా నీ చిత్తము నెరవేర్చు నా ద్వారా, నీ చిత్తము జరిగించుకో నా జీవితంలో, నీ చిత్తం జరిగించడానికి నేను రెడీ. ఐఎమ్ రెడీ టు పుట్ మై హ్యాండ్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో నా చేయి పెట్టడానికి నేను సిద్ధంగా. చెప్పగలమా? ఈ ఉదయకాల సమయంలో చెప్దామా, దేవా నీ చేతిలో నా చేతిని పెడతాను, నువ్వు ఎటు తీసుకెళ్తే అటు, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా, ఎక్కడ ఉండమంటే అది కూడా ముఖ్యమండి. చిన్నపిల్లలు చూడండి, అక్కడ ఉండమంటే వాడికి, మొన్న మా అమ్మాయితో అన్నాను, ఇది చేయొద్దు అంటుంది, నువ్వు ఊరికే చేయొద్దు అనకు మమ్మీ, నాకు అదే చేయాలనిపిస్తుంది అంట. ఏంటంట, ఊరికే నేను 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే అది చాలా ఇంపార్టెంట్ చేయొద్దని, కానీ వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందంట, వద్దొద్దు అంటే ఎక్కువ చేయాలి కదండి. మానవ స్వభావం అదే. దేవుడు చెయ్యొద్దంటే అక్కడికే వెళ్తాం, దేవుడు ఇక్కడే ఉండంటే అంతా తిరుగుతాం కదా, ఊరంతా తిరిగేసి అక్కడ మాత్రం ఉండం. ఏంటయ్యా నాకేదో చేతులు కట్టి పడేసినట్లు. దేవుని పాదాల దగ్గర కొన్నిసార్లు కూర్చుని ఉండాలండి, అంతే. ఊరంతా తిరిగితే రాదు ఆశీర్వాదం. కొన్నిసార్లు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉండడం అంతే. మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని లెర్నింగ్ ఇన్ సైలెన్స్, లెర్నింగ్ ఇన్ సబ్మిషన్, మౌనంగా కూర్చొని ఆయన పాదాల దగ్గర బడిగా వేరే ఏ ఆలోచన పెట్టుకోకుండా, ప్రభా నీ చిత్తం నాకు తెలియపరచు, నీ మార్గాలు నాకు తెలియపరచు, నీ ఉద్దేశాలు నాకు తెలియపరచు, దేవా నాతో మాట్లాడు, నా స్థితి ఏంటో నాకు చూపించు, నీ మహిమను నాకు కనపరచు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో అబ్రహాము లోతుల జీవితం నుండి దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడాడు. దేవుని చిత్తానికి అప్పగించుకుందామా? ప్రభా నీ చిత్తము నా పట్ల నెరవేర్చాయా, నీ చిత్తము నేను అంగీకరించే మనసు నాకు ఇవ్వు ప్రభా. సర్వ చిత్తము నీదేనయ్యా. ఆయన కుమ్మరివాడు, మనం ఆయన చేతిలో జిగటమన్ను, ఆయన చేతిలోండి పడిపోతే, ఆయన చేతిలోండి తప్పించుకుంటే మనకు క్షేమం లేదు, మనకు మేలు లేదు. కానీ ఆయన చిత్తానికి అప్పగించుకుంటే దీవెన. దా మహోన్నతానికి వందనాలు. నీ చిత్తమును అడగకుండా, నీ చిత్తమును తెలుసుకోకుండా మన కంటికి ఇంపుగా అనిపించిన ప్రాంతాన్ని ఎంచుకొని లోతు ఒక పర్మనెంట్ లాస్, శాశ్వతమైన లోటు తన జీవితంలో పొందుకున్నాడయ్యా. లోతు నీ మీద ఆధారపడి ఉంటే లోటు తన జీవితంలో ఉండేది కాదు, కానీ నీ మీద ఆధారపడక తన జ్ఞానం మీద, తన అనుభవం మీద, తన గ్రహింపు మీద ఆధారపడి నష్టపోయాడు. ప్రభా అట్టి స్థితి మా ఎవ్వరికి కలగకుండా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్నీ చూచే నీ చేతులకు, అన్నీ గ్రహించగలిగే నీకు మా జీవితాలను, మా భవిష్యత్తును అప్పగించుకుంటున్నాం ప్రభా. సరైన మార్గంలో, సరళమైన మార్గంలో, యోగ్యమైన మార్గంలో, మంచి మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో మా పాదాలను స్థిరపరిచి నీ చిత్తమును నెరవేర్చే కృప మాకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఫిల్ అవర్ హార్ట్స్ విత్ స్పిరిట్ ఆఫ్ వర్షిప్ లో, ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపి నీకింపైన ఆరాధన మేము చేయగలిగినట్లుగా నీ సహాయము మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.